మంగళగిరి పరిసర ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యాన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో నాయకులు మునగపాటి మారుతీరావు, సిహెచ్ కోటేష్ బాబు, పి మధుసూదన్ రావు, తిరుమలశెట్టి మురళీకృష్ణ, చిట్టెం అవినాష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రోజున మా ఆరాధ్య దైవం, ఈ రాష్ట్ర దిశ మార్చినటువంటి వ్యక్తి, ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా నియోజకవర్గ కార్యాలయంలో మా నాయకులతో ఈ రోజున సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది. ఏదైతే ఒక దుష్ట పాలనని గత 5 సంవత్సరాలు పోరాడి అంతమొందించి దాంట్లో ప్రథమ భాగం వహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం పంచుకోవడంలో నిజంగా ఆయన నిజాయితీగా నా కోసం కాదు, నా పదవుల కోసం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం, రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం వెనకబడిపోయిన ఈ భవిష్యత్ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు నడుం కట్టి ఒక వినూత్నంగా ఎంతో ధైర్యంగా ఈ రోజున నడుము కట్టి ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం, ఒక మంచి సుపరిపాలన ఎంత చక్కగా ఉందంటే రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి నిన్నే చూసాం ఆయన ముఖ్యమంత్రి అయ్యి 30 సంవత్సరాలు అని చెప్పి ఒక పండగలాగా జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి పరిపాలనలో ఈ రోజున రాష్ట్రం అంతా కూడా ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పరిపాలన అంతా ఉంది. సూపర్ 6 కానీ, స్త్రీ శక్తి కానీ, అలాగే రకరకాల తల్లికి వందనం పథకం కానీ జరుగుతూ ఉంది. ఇవన్నీ జర్నలిస్టులకే పెట్టాలబ్బాయి, మేము వేరే ఆశించాం సార్. దానికి మించిన మేడం గారు కొంచెం ఇటు జరగండి. మేడం గారు కొంచెం జరగండి. శ్రీనివాస గారు రండి, మీరు అవర్ శ్రీనివాస గారు మీరు రండి. శ్రీనివాస గారు రండి, ఆయనకే పెట్టాలి, పెద్ద ముఖ పెట్టండి. జనవాణిలో కూర్చున్నారు, అందుకే ఆయన కూడా ఇచ్చేయడం దగ్గర అక్కడ కూడా వెళ్ళి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా ఎర్రబాలెం అమ్మ ఓల్డ్ ఏజ్ హోంలో జనసేన నాయకులు గంజి చిరంజీవి ఆధ్వర్యాన పండ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కంకణాల శంకర్, బడే కోమలి, వీరిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. తాడేపల్లి పూల మార్కెట్లోని ప్రజా కాపునాడు సంక్షేమ సంఘం కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు ఎర్రంశెట్టి అంజిబాబు, పి భాస్కర్ రావు, జనసేన నాయకులు అంబటి తిరుపతి రాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. జనసేన పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఈ తాడేపల్లి కాపునాడు ఆఫీసులో ఈ కార్యక్రమం జరగటం చాలా సంతోషంగా ఉంది. సమాజ శ్రేయస్సు కోసం ఆయన ప్రజాస్వామ్యం రాజకీయాల్లోకి వచ్చి అనేక సమాజంలో మార్పులను తీసుకొచ్చి ఈరోజు మన్యం ప్రాంతంలో కూడా ఎప్పుడూ చేయలేని విధంగా రోడ్లు వేయించటం కానీ అనేక కార్యక్రమాలను చేస్తూ ప్రజలకు స్థిరస్థాయిగా నిలిచిపోయే నాయకుడిగా ఈరోజు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నారు. అంతేకాకుండా మన మోడీ గారు ప్రసంగంలోనే పవన్ కళ్యాణ్ అంటేనే ఒక పెను తుఫాన్ అని కూడా మాట్లాడటం చాలా గర్వకారణంగా ఉంది. ఏంటంటే రాజకీయ వ్యవస్థలో
అనేక మంది నాయకులు జనాల్ని పోగు చేసుకోవాలి, కానీ పవన్ కళ్యాణ్ గారికి జనాలు ఆయన వెంట పరిగెడతా ఉంటారు. అది చూసే మోడీ గారు ఈరోజు ఆ వ్యాఖ్యలు చేయటం అనేది మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చింది. దేశంలోనే పవన్ కళ్యాణ్ నంబర్ 2గా అంటే మొట్టమొదటగా నరేంద్ర మోదీ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు అనే ఓటింగ్ పోల్తో సహా నిరూపణగా నిలిచిన ప్రజాసేవకి అంకితమయ్యి ప్రజాసేవలో ఉన్నత విలువలతో పోరాడుతున్న పవన్ కళ్యాణ్ గారికి ఈ తాడేపల్లి పట్టణం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదిన పుట్టినరోజు వేడుకలు ప్రజాకాపు నాడు తాడేపల్లి పట్టణ కార్యాలయంలో ఈ రోజున ఘనంగా వేడుకలు ఏర్పాటు చేసి కేకులు కట్ చేసి అలాగే ఆయనకి శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ ప్రజాకాపు నాడు తరపున ఈ తాడేపల్లి పట్టణ కార్యాలయంలో ఘనంగా ఆయన వేడుకలు చేసుకోవడం జరిగింది. ఎర్రబాలెంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏపీ ఎంఎస్ఐడిసి చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ పి మధుసూదన్ రావు, నాయకులు లేళ్ల సాయినందన్, బత్తిన అంజయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడారు. ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున ఎర్రబాలెంలో మా జనసైనికులు కూడా ఏర్పాటు చేసిన ఈ మీటింగ్, అలాగే ఓటు ప్రకారం తెలుగుదేశం పార్టీ నాయకులను కూడా ఆహ్వానించి ఇక్కడ ఇంత పెద్ద ఎత్తున కేక్ కటింగ్ చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఒక ఊహకన్నని శక్తిగా ఈ రోజున రాష్ట్రంలో దేశంలో కూడా అధికారులు భాగస్వామ్యం జరిగేట్టుగా చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో ఒక రాజకీయ శక్తిగా మరి మన తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ ఆయన మేలు చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. మమ్మల్ని అందరినీ ఎక్కడో ఉండి ముందుకు నడిపించే నాయకుడు, కింద స్థాయి సామాన్యులు కూడా రాజకీయం చేయగలిగిన ఏకైక మనగాడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఎర్రబాలెం గ్రామం తరఫున తెలియజేస్తాం. ప్రజానాయకుడు, పరిపాలనా దక్షుడు, కష్టాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని కష్టాలను గుర్తించి నేనున్నాను అనే ఒక భరోసాతోటి ధైర్యాన్ని నింపి ముందుండి నడిపిస్తూ ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ప్రధాన పాత్ర పోషించినటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి ఎర్రబాలెం గ్రామ ప్రజల తరఫున, నియోజకవర్గ ప్రజలందరి తరఫున, అమరావతి రైతులందరి తరఫున కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఇంకా మరిన్ని పుట్టినరోజులు జరుపుకొని ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, భారతదేశ ప్రజలకి మరెన్నో సేవలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేలాగా ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలిగించాలని మనసారా కోరుకుంటున్నాము. మన రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి 53 వసంతాలు నింపుకొని 54వ వసంతంలో అడుగుడుతూ ఉన్నారు కాబట్టి ఆయన సినీ పరిశ్రమలో కూడా పవర్ స్టార్గా వెలుగుంది. 100 స్ట్రైక్ రేటుతో రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ అయ్యాడు. ఆయనకి ఆ భగవంతుడు ఆయురారోగ్య అష్టైశ్వర్యాలను కలగజేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.